ఏ పార్టీకైనా కార్యకర్తలు అనేది చాలా కీలకం. కార్యకర్తలే ఒక రకంగా పార్టీని నడిపించాలి, నడిపిస్తారు కూడా. గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలు లేకుండా పార్టీ నడవడం అనేది చాలా కష్టం. ఎంత పైన ఒక ఐకానిక్ స్టార్ ఉన్నా, అది జగన్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే, కింద కార్యకర్తల సపోర్ట్ అనేది ప్రతి పార్టీకి కావాలి. కార్యకర్తలు లేకుండా పార్టీ ఎదగాలి అని అనుకుంటే పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టేయాలి అని అనుకోవడమే. కార్యకర్తలు చాలా వరకు పునాదులు లాంటి వాళ్ళు పార్టీకి బలంగా ఉండాలి అంటే. సో ఆ కార్యకర్తలను అయితే ఎవరు కూడా విస్మరించకూడదు. ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళకి అండగా ఉండాలి, వాళ్ళతో టచ్లో ఉండాలి. అలా విస్మరించే జగన్మోహన్ రెడ్డి 2024లో అతిపెద్ద దెబ్బతిన్నారని ఆయనే తెలుసుకున్నారు. కాకపోతే తర్వాత ఏం చేశారు ఆయన, నేను మళ్ళీ కార్యకర్తలతో కలుస్తాను, మాట్లాడతాను, కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను, జగన్ 2.0లో మీకే ప్రాధాన్యం ఇస్తాను అన్నారు. చెప్పారు కానీ మళ్ళీ ఇంకా తరహా ఏమీ లేదు. అది కూడా మళ్ళీ ఏమన్నారు, వారంలో 2 రోజులు గురు శుక్రవారాల్లో కార్యకర్తలతోనే ఉంటాను, కార్యకర్తతో మీ జగనన్న అనే కార్యక్రమం రూపొందిస్తాం అన్నారు. అది కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ లోపల అలాంటి కార్యక్రమాన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. కార్యకర్తల ఇళ్లల్లో నిద్ర చేస్తా అంటూ తాజాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్త ఇంటికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేసి వారి కష్టాలను తెలుసుకునే విధానం ప్రారంభించాలి అనేది ఒక జనసేనకు సంబంధించిన కార్యకర్త సలహా ఇచ్చారట. గాజువాకకు సంబంధించి సురేష్ కుమార్ అనే వ్యక్తి. అయితే ఈసారి అతని ఇంటి దగ్గర నుంచే విశాఖకు సంబంధించి మొదలు పెడతాను ఈ కార్యక్రమం అన్నారు. వాస్తవానికి ఇది ఆల్రెడీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టాలి అనుకున్న కార్యక్రమం. కాకపోతే ఆయన ముందు అన్ని అనౌన్స్ చేస్తుంటారు, ఎక్కువ వాయిదాలు పడుతూ ఉంటాయి జగన్ విషయంలో. ఏంటో మరి అర్థం కాదు. ఈ లోపల వేరే పార్టీ వాళ్ళు అవి మొదలు పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం అలా చూస్తూ కూర్చుంటూ ఉంటారు. ఇప్పుడు జనసేన మాత్రం ఆ కార్యక్రమం మొదలు పెడతామని స్వయంగా పవన్ కళ్యాణే ప్రకటించారు. ఏది ఏమైనా వాళ్ళు చేసినా చేయకపోయినా ఎవరి పార్టీకి వాళ్ళకి అవసరం ఇలాంటి కార్యక్రమాలు. కార్యకర్తలతో అధినాయకుడు మమేకమైనప్పుడే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఆ కార్యకర్త నేరుగా అధినాయకుడికి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అదన్ని